మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామమునకు ముందుగా స్తుతులు చెల్లించుకుంటూ ఈనాడు జూన్ సహవాసానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము తెరిచినట్లయితే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనెను గనుక దుష్టుడు వానిని ముట్టడు. అపోస్తలుడైన యోహాను గారు ఈ పత్రికను రాశారు. ఆయన సంఘములను బలపరచడానికి పత్రికల ద్వారా దేవుని యొక్క రక్షణ సువార్తను వారికి ప్రకటించాలనే ఉద్దేశముతో ఈ పత్రికను రాయటము జరిగింది. ఈ పత్రికలో రాయబడిన ఈ వాక్యము దేవుని మూలముగా పుట్టినవాడు అనే విషయము 2 సార్లు ఇక్కడ మనము రావటము గమనిస్తూ ఉన్నాము. చూడండి, దేవుని మూలముగా పుట్టినవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు అని ఎరుగుదు. గమనించారా ప్రియులారా? పాపము మానవ నైజములో ఉండిపోయింది. ఆ పాపమునకు ఉన్న ముళ్ళు మరణము, ఆధ్యాత్మిక మరణము. ఆదాము అవ్వల ద్వారా మనందరినీ ఆధ్యాత్మిక మరణము కమ్ముకొని ఆ ఆధ్యాత్మిక మరణపు అంధకారములో మనల్ని జీవించేలాగా చేసేసింది పాపము. మరి తెలుసో తెలియకో, ఏ ప్రలోభాలకో, ఏ స్నేహితులు ఆ ఉద్దేశాలకో మనము తలొగ్గిపోయి పాపమును చేసినప్పుడు ఆ పాపము మనము జయించలేని స్థితిలో ఉన్నప్పుడు మనకెవరున్నారట? మనకి ప్రభువైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఉన్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన మన పక్షముగా ఉన్నాడు. ఆ ఉత్తరవాది తండ్రి యుద్ధం అనుకున్నాడట. తండ్రి దగ్గర ఈ అపవాదికి వెళ్ళి ఏం చేస్తుందట? పలానా ఆవిడ ఎంతో పాపం చేసింది, అంత పాపం చేసిన ఆవిని నువ్వెందుకు ఇంకా ప్రేమిస్తూ ఉన్నావు అని ఫిర్యాదు చేస్తూ ఉంటుందట. ఫలానా ఆయన ఎంత దారుణమైన జీవితం జీవించాడు, ఆ జీవితం జీవించిన ఆయన్ని నువ్వు ఎందుకు ఇంకా ఇష్టపడుతూ ఉన్నావు? వీరు నరకానికి పాత్రులు కారా? నువ్వు నరకానికి వీరిని అప్పగించవా అని వాదన చేస్తాడట. వాదన చేస్తే అప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి తండ్రి యొద్దకు వచ్చి ఆయన మన పక్షముగా వాదిస్తాడు. ఉత్తరవాది అంటే మన పక్షముగా వాదన చేసి మనకి జయమిచ్చే ఒక న్యాయవాది. యేసుక్రీస్తు క్రీస్తును నమ్ముకున్న వారి పాపములు తీసివేయడానికే కాదు కానీ సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అంటే ఎవరైతే యేసు ప్రభువు నాకు కావాలి అని వస్తారో, అయ్యా నేను పాపిని అని ఆయన ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపపడి మనసు మార్చుకొని నూతన జీవితంలోనికి ప్రవేశిస్తారో వారందరికీ కూడా వారి పాపములను క్షమించి వారి పక్షముగా ఉండి లోకములో ఉన్న వారందరికీ కూడా ఆయన శాంతికరమై ఉన్నాడు. కాబట్టి దేవుని మూలముగా పుట్టినవాడెవడు కూడా పాపమును చేయుడు. ఇక రెండవదిగా మనం చూసుకున్నట్లయితే భద్రత. అదే వాక్యములో ఉంది కదండి, భద్రత అనేది ఉంది కదా. మనం ఇందాక చూసుకున్నాం, తన్ను తాను భద్రం చేసుకొనెను అని చూసుకున్నాం కదా. భద్రత, మనకొక భద్రత కావాలి. భద్రత లేకుండా మన మనుగడ సాగించలేము కదా. ఈనాడు చూడండి, నాయకులు ఎంతోమంది వారు చుట్టూ గన్మెన్లను పెట్టుకుంటున్నారు. ఓ బ్లాక్ క్యాట్ కమాండోలు, ఆ తర్వాత ప్రైవేట్ సైన్యం, పోలీసుల ప్రహార, వందల కొద్దీ పోలీసుల ప్రహార మధ్య వారు జీవిస్తూ ఉన్నారు. ఏమిటి అలా జీవించడానికి కారణం ఏమిటంటే వారికి భద్రత లేదు అనేది వారికి అర్థమైపోయింది. అయితే భద్రత లేని ఈ మానవులు కృత్రిమమైన
వారు భద్రతను కల్పించుకుంటూ ఉన్నారు. పోలీసుల ద్వారా, బ్లాక్ కమాండోల ద్వారా, సైన్యం ద్వారా, వారి ద్వారా, వీరి ద్వారా, ఎవరొక ద్వారా వారు భద్రతను కల్పించుకుంటూ ఉన్నారు. మరి మన విషయంలో ఏంటి? దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఉన్న మన విషయంలో ఏమిటి? మనకు ఒక భద్రత కావాలి కదా, మనల్ని కాపాడే నాదుడు ఉండాలి కదా. ఎవరు మనల్ని కాపాడే నాదుడు అంటే నీ కోసము ప్రాణమిచ్చి నీ కోసము రక్తం కాచిన మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తే మనల్ని రక్షించుకుంటున్నాడు. యేసుక్రీస్తే మనల్ని కాపాడుకుంటూ ఉన్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములోనికి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనం ఏంటండి, మన జీవం ఎక్కడ దాచబడి ఉందా? క్రీస్తుతో కూడా. మన జీవము క్రీస్తుతో కూడా, అక్కడ చూడండి, క్రీస్తుతో కూడా దేవుని యందు దాచిపడి ఉందట. అంటే దేవుని యందు దాచిపడి ఉందంటే మనము ఎలాగ అర్థం చేసుకోవాలి ఈ చిన్న వాక్యమును అంటే, మనము క్రీస్తు ద్వారా ఎక్కడికి వెళ్ళిపోయామంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఆయనలో భద్రముగా ఉన్నాము, ఆయనలో దాచబడి ఉన్నాము. ఒక తండ్రి తన కుమార్తెను ఒక ప్రైవేట్ కాన్వెంట్లో చదివిస్తూ ఉన్నాడు. అది 3 అంతస్తుల కాన్వెంటు. ఆ కాన్వెంటుకి పిల్లలు ఎంతోమంది వచ్చారు, ప్రతిరోజు చదువుకుంటున్నారు, హాయిగా గడుస్తుంది అక్కడ, అంతా బాగుంది. మరి ఏమైందో, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఆ కాన్వెంట్లో అంటే మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు చాలా వేగంగా వ్యాపిస్తూ ఉన్నాయి. పిల్లలు ఎవరికి తోచిన వారు, ఎలా తోచిన వారు అలాగే పరిగెడుతూ ఉన్నారు. అప్పటికే బిల్డింగ్ అంతా కూడా మంటలు చుట్టుముట్టేశాయి. తల్లిదండ్రులు కిందుండి వారి పిల్లలు ఏమయ్యారని చూస్తూ ఉన్నారు. పాపం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అలాగే ఆ తండ్రి కూడా వచ్చాడు, పైకి చూశాడు. ఆ అమ్మాయి చదువుకుంటున్న రూము ఆ తండ్రికి తెలుసు కాబట్టి పైకి చూశాడు. పైకి చూస్తే దీనంగా ఆ కిటికీలో నుండి ఆ అమ్మాయి చూస్తుంది. ఆ కిటికీలో నుండి ఆ అమ్మాయి చూస్తున్నప్పుడు తండ్రి గట్టిగా అరుస్తున్నాడు, డియర్, మీ నాన్నని నేను కింద ఉన్నాను, నువ్వేమీ భయపడక అక్కడి నుండి దుమికేయి, లేకపోతే అగ్నిలో పడి నువ్వు కాలిపోతావు అని గట్టిగా అరిచినప్పుడు ఆ చిన్ని పిల్ల నాన్న స్వరము విని, తండ్రి స్వరము విని వెనక ముందు ఆలోచించకుండా ఆ అగ్ని చుట్టుముట్టేస్తున్న ఆ బిల్డింగ్ 3వ అంతస్తు నుండి అమాంతము కిందకి దుమికేసింది. అందరూ ఆశ్చర్యపోతున్నారు ఆ అమ్మాయి చచ్చిపోతుందని. కానీ ఆ దుమికేస్తున్న ఆ అమ్మాయిని పట్టుకోవడానికి తండ్రి ముందుకు వచ్చి ఆత్రంగా తన చేతులు చాపి ఆ చేతుల్ని బలముగా చేసుకొని ఆ అమ్మాయి పడుతున్న చోట్లో ఆ చేతుల్ని పెట్టి అతను ఆ కూతురిని కాపాడుకుని గుండెలకు హత్తుకున్నాడు. నా బిడ్డ, నీకోసమే కదా నేను ఎంత ప్రయాసపడేది అని చెప్పి. మన ప్రభువు మనల్ని ప్రతి క్షణము ప్రతి విషయంలోనూ కాపాడుతూ ఉంటాడు. నువ్వు మర్చిపోతావంతే. ఎన్నెన్ని ఆపదల నుండి నిన్ను గట్టెక్కించలేదు, ఎన్నెన్ని జబ్బుల నుండి నిన్ను బయటికి తీసుకురాలేదు, ఘోరమైన యాక్సిడెంట్లు అవబోయే స్థితిలో నుండి నిన్ను బయటికి లాగలేదు. మర్చిపోతామంతే. భద్రత మన ప్రభువు ద్వారా మనకు కలుగుతుంది. అంతేకాని మనుషుల వలనైనను, రాజుల వలనైనను, గుర్రముల వలనైనను, రథముల వలనైనను నీకు భద్రత ఎంత మాత్రమో లేదు. ఇప్పుడు ఎంత భద్రత దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఎందుకు? మనము దేవుని మూలముగా పుట్టిన వారము కాబట్టి. 3వ విషయాన్ని మనం గ్రహించినప్పుడు దుష్టుడు మన దగ్గరికి వస్తాడు. మన దగ్గరికే కాదు, లోకములో ఉన్న ప్రతి వాడి దగ్గరికి వస్తాడు. లోకంలో ఇంకా యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు వారి బిడ్డలే కాబట్టి, సాతాను సంబంధులే కాబట్టి, వారు ఎప్పటికైనా నాతో పాటు నరకానికి వస్తారు. తాగేవాడిని తాగనియ్యి, తందనాలాడేవాడిని తందనాలాడనియ్యి, సినిమాలకు పోయేవాడిని సినిమాలకు పోనియ్యి, రకరకాల హేయ క్రియలకు, రకరకాల భయంకరమైన జార చోరత్వాలకు లోనైపోయిన వాళ్ళని అలాగే బ్రతకనియ్యి అని చెప్పి దానికే అప్పగించేస్తాడు వాడు.
దాంట్లోనే చాలామంది అసువులు బాస్తున్నారు చూడండి. తాగేసి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అది దేవుడు ఇచ్చిన మరణమా? దేవుడు వారికి ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వాడు చచ్చిపోతున్నాడు. ఎందరో ధూమపానం సిగరెట్లు తాగి క్యాన్సర్లు తెచ్చుకుంటున్నారు చూడండి. ఎంతోమంది అపవిత్రమైన కార్యములు చేసి, భయంకరమైన లైంగిక కార్యాలు చేసి ఆ అపవిత్రతకు చోటిచ్చి మరి ఆ రకరకాల రోగాలతో హాస్పిటల్ పాలైపోతున్నారు చూడండి. సాతానుడు వారిని అలా లాక్కుపోతున్నాడు. మరైతే దేవుడు మనల్ని అలా చేయలేదు. మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, పాపము లేకుండా ఉండమన్నాడు. అంతేకాకుండా తన్ను తాను ఆయనలో భద్రపరుచుకోమన్నాడు. అంతేకాకుండా ఇప్పుడు దుష్టుడు ముట్టకుండా మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉన్నాడు. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనములో, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండిడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. మీ విరోధి అయిన అపవాది, వాక్యము స్పష్టంగా అంటుంది, లోకములో ఉన్న వారికి విరోధి కాదు వాడు. ముఖ్యంగా క్రైస్తవులకే వాడు విరోధి. క్రైస్తవుల మీదే హింసలను ప్రేరేపిస్తాడు. క్రైస్తవులనే బాధ పెట్టాలని చూస్తూ ఉంటుంటాడు. అందుకే ఈయన పేతురు గారు, నిబ్బరమైన బుద్ధి కలిగి మీరు మెలకువగా ఉండండి. సాతాను మిమ్మల్ని వచ్చి ముట్టాలని చూస్తున్నాడు, మిమ్మల్ని కొట్టాలని చూస్తున్నాడు, మిమ్మల్ని కూలదోయాలని చూస్తున్నాడు. మీ బుద్ధిని వంకరగా మార్చుకోవద్దు అని అక్కడ అర్థం. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి అంటే పాపపు బుద్ధి నీలోనికి రానివ్వద్దు. వస్తే సాతానుడు నిన్ను ముడతాడు. వంకర బుద్ధి నీలోనికి రానివ్వద్దని అక్కడ ఉద్దేశం. నిబ్బరమైన బుద్ధి అంటే వంకర టింకర ఆలోచనలు నీలోనికి రానివ్వద్దని. అలా వస్తే వాడు నిన్ను వక్ర మార్గంలోకి తీసుకుపోతాడు. మనం ఇప్పుడు ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. దేంట్లో మెలకువ? పాపమును మన దగ్గరికి చేరనివ్వకుండా, దుర్నీతిని మన దగ్గరికి చేరనివ్వకుండా, అపవిత్రత మనకు అంటకుండా మనం ఎలా ఉండాలంటే మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండాలి. పేతురు అంటున్నాడు, మీ విరోధి అయిన అపవాది ఎలా వస్తున్నాడట? గర్జించు సింహము వలె. గర్జించు సింహము వలె. సింహం ఎప్పుడు గర్జిస్తుందండి? దానికి విపరీతమైన కోపం వచ్చినప్పుడు. అంటే మనుషులు దేవుని పోలికలో చేయబడిన ఆయన స్వరూపంలో ఉన్న మనుషులంటే అపవాదికి కోపమే. ఆ కోపంతో వాడు ఎంతో ఊగిపోతూ మన మీదకు వచ్చేస్తాడు, మన మీద దాడి చేస్తాడు, మనల్ని పట్టుకోవాలని పొంచి ఉంటాడు. ఆ సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, మీరు పట్టుకోవలసిన కీలకమైన పదం ఏమిటంటే వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఏమి వెతుకుతున్నాడు? ఇతను దేవుని మూలముగా పుట్టినవాడా కాదా? ఆమె దేవుని మూలముగా పుట్టినదా కాదా అని వెతుకుతున్నాడు. అంతే కదా మరి. దేవుని మూలముగా పుట్టినవాడు పాపం చేయడు, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకుంటాడు. ఈ 2 రకాల సుగుణాలు ఉన్నవాడిని నేను ముట్టుకోలేను, నేను వాడిని టచ్ చేయలేను, నేను వాడికి యాక్సిడెంట్లు కలిగించలేను, నేను వాడికి మరణకరమైన రోగాన్ని ఇచ్చి మరణానికి అప్పగించేయలేను, నేను వాడికి అప్పుల పాలు చేసేసి అప్పుల్లో ముంచేయలేను, వాడికి అశాంతి కలిగేలాగా వాడు హృదయాన్ని కలవరపరచలేను. వాడు అలా అనుకుంటాడట. ప్రియమైన విశ్వాసులారా, ప్రతి మాట కూడా మన కోసమే. జాగ్రత్తగా యోచన చేసుకుందాం. మనం ఎప్పుడు మింగుదినాన్ని గర్జించు సింహం వలె వాడు వడివడిగా త్వరగా మన మీదకి వస్తున్నాడు. నిన్నగాక మొన్న 3 రోజుల క్రితము టెస్ట్ మనీ ఆమె ఈరోజు జూమ్ మీటింగ్కి రమ్మన్నాను. బహుశా రాలినట్టుకుంది వీళ్ళాక. ఆ సాక్ష్యం ఏమిటంటే, ఆమె డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఆటో ఎక్కింది. ఆటో చాలా వేగంగా ఆ రోడ్డు అంట వెళ్తుంది. అటు ఇటు అడవులు,
ఆ అడవుల మధ్య ఆటో వెళ్ళిపోతూ ఉంది. ఆటో వెళ్ళిపోతూ ఉంటే ఆ అడవి ఈ పక్క నుండి ఆ పక్కకే ఒక పంది పిల్ల, అడవి పంది పిల్ల, వైల్డ్ పిగ్, అడవి పంది పిల్ల ఏం చేసిందట, దాటుతుంది. ఈ ఆటో డ్రైవర్ కంగారు పడి ఆ అడవి పంది పిల్లను చూసి సడన్గా బ్రేక్ వేసేసాడు. బ్రేక్ వేసేస్తే ఆటో ఏమైందట, రోడ్డు పక్కన లోతైన ప్రాంతాలు ఉంటాయి కదా, పల్టీలు కొట్టి, ఒక పల్టీ కాదండి, వరుసగా 3 పల్టీలు, టపాల్ 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 అని 3 పల్టీలు కట్టి ఆటో బోల్తా పడిపోయింది. ఆటోలో ఉన్న వాళ్ళంతా కాకావికలమైపోయారు. అందరూ ఈ రోజుతో నా ప్రాణం పోయింది, ఇంకా నేను చనిపోయాను, చావే నాకు ఈరోజు అని చెప్పి ఆ క్షణం అందరూ కలవరపడిపోయారు. అందరూ కలవరపడిపోయి ఆ ఆటో బోల్తా పడిపోతే చల్లా చెదురుగా ఎక్కడెక్కడో పడిపోయారు. పడిపోయిన కంచేపటికి ఆ వెనకాల ఎవరో ఒక జీప్లో కొందరు మనుషులు వచ్చి వీరిని మరలా పదిలంగా కూర్చోపెట్టి బాగా దెబ్బలు తిన్న వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళి తక్కువ దెబ్బలు తిన్న వారిని వారి వారి ప్రదేశాలకు చేర్చారు. ఇందులో చెప్పుకోవలసింది ఏంటంటే, ఆ ఆటోలో ఉన్న ఆ డ్యూటీకి వెళ్తున్న ఆవిడ దేవుని మూలముగా పుట్టిన బిడ్డ, దేవుని నమ్ముకుంది, దేవుని నమ్ముకుని ప్రత్యేకంగా జీవించటం అలవర్చుకుంది, పాపమునకు దూరముగా ఉంటుంది, తన్ను తాను క్రీస్తులో భద్రం చేసుకున్న ఈమెని దుష్టుడు ముట్టాలనుకున్నాడు, కానీ దుష్టుడు ముట్టలేకపోయాడు. నాకు ఈ సాక్ష్యం చెప్పినప్పుడు నేను ఆమెకి చెప్పాను, ఏమండి, మీరు ఆ ఆటోలో ఉండటము అందులో ఉన్న ప్యాసింజర్కి అందరికీ కూడా ఆశీర్వాదకరంగా మారింది. ఎలాగంటారా, మీరు దేవుని మూలముగా పుట్టినవారు కాబట్టి దుష్టుడు మిమ్మల్ని బట్టి వారిలో ఉన్న ఎవరిని కూడా ఏ హాని చేయలేకపోయాడు. దేవుడు మిమ్మల్ని బట్టి వారిని అందరినీ రక్షించాడు. అబ్రహాం అంటాడు కదా, దేవా తండ్రి, ఆ సోదెములో ఒక్క 50 మంది ఉంటే ఆ సోదెమును వదిలిపెడతావు కదా? అవును, వదిలిపెడతాను. 45 ఉంటే వదిలిపెడతాను, 35 ఉంటే అగ్నిగంధకాలు రాకుండా నేను వదిలిపెడతాను, చివరికి 10 మంది ఉంటే వదిలిపెడతాను. మరి ఒక్క దేవుని మూలంగా పుట్టిన ఆ బిడ్డ వల్ల, ఆ కుమార్తె వల్ల ఆ ఆటోలో ఉన్న అన్యులైనా మరొకలైనా ఏం పొందారంటే వారి ప్రాణము పోకుండా నిలబెట్టుకోగలిగారు. కారణం ఏమిటంటే దుష్టుడు వారిని ముట్టలేకపోయాడు. 23వ కీర్తన 4వ వచనంలో, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. అపాయాలు ఎన్నో వస్తాయి, మనల్ని చుట్టుముడుతూ ఉంటుంటాయి, అయినా చుట్టూ చీకటే అనుకున్నట్టు అనిపిస్తుంది, నేను అయిపోయాను, నేను చచ్చిపోయాను అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ భక్తుడి యొక్క నిరీక్షణ ఏంటంటే, నాకు భయం లేదు, ఎందుకంటే ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను ఆదుకుంటుంది. నా యేసయ్య యొక్క హస్తాలు నన్ను ఆదుకుంటాయి. ఆమె అంటుంది, ఎవరో దేవుడు ఆయన చేతులు నెట్టి, ఆయన చేతులు నా చుట్టూ వేసి నన్ను కాపాడినట్టు అనిపించింది. ఎందుకంటే ఏ కాలన్నా ఇరిగిపోవాలి, చెయ్యన్నా ఇరిగిపోవాలి, ఎముకలన్నా ఇరిగిపోవాలి, నాకు ఏదో పెద్ద ప్రమాదమే జరిగిపోవాలని అంటుంది. దుష్టుడు ఆమెను ముట్టలేకపోయాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి ఎందుకు ముట్టలేకపోయాడు? కీర్తన 121:7 ఏమనుంటుంది? ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దుష్టుడు నీ ప్రాణము తీయాలని చూస్తున్నప్పుడు, నిన్ను గాయపరచాలని చూస్తున్నప్పుడు, నిన్ను నశింపచేయాలని చూస్తున్నప్పుడు దేవుడు కార్యం మొదలు పెడతాడు. ఏంటి ఆ కార్యం అంటే, ఏ అపాయము నీకు రాకుండా నిన్ను కాపాడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన విశ్వాసులారా, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే, ముగింపుకొస్తున్నాను. ఎందుకంటే మనము
దేవుని మూలముగా పుట్టిన వారు కాబట్టి. ఎవరైతే దేవుని మూలముగా పుడతారో ఆ పుట్టిన వారికి ఆయన సంకల్పం చొప్పున, దేవుని మూలంగా పుట్టిన వారు ఆయన సంకల్పం చొప్పున నడుచుకుంటారు, ఆయన వాక్యము వింటారు, బాప్తిసం తీసుకుంటారు, రక్షణ పొందుతారు, నూతన జీవంతో జీవిస్తారు. నూతన జీవంతో జీవిస్తున్న వీరు దేవుని పిల్లలుగా మారతారు. దేవుని పిల్లలుగా మారిన వీరిని దుష్టుడు ఎంత మాత్రము ముట్టలేడు. కాబట్టి మనము కూడా ఈరోజు మేము మామూలు వాళ్ళము కాదు, మేము మామూలు ఈ లోకంలో ఉన్న వారి మాదిరిగా కాదు, మేము దేవుని పిల్లలుగా పుట్టిన వారము అనే గొప్ప నిరీక్షణ నిశ్చయంతో మనము మరి జీవిస్తూ ఉందాము. అటువంటి నిరీక్షణాకరమైన ఆశీర్వాదాలు మనం పొందుకుందాము. చిన్ని ప్రార్థన చేసుకొని మనము ఈనాటి జూమ్ సహవాసపు మీటింగ్ని ముగించుకుందాం.